ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రాత్రి అయితే చిమ్మ చీకట్లు అలుముకునే పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీలు ఏటా ప్రజల నుంచి కోట్లాది రూపాయల పన్నులు వసూలు చేస్తున్నా కనీస అవసరాలు తీర్చడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే సింగరేణి సిరి, వెలుగులకు చిరునామా. రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసే జైపూర్ విద్యుత్ కేంద్రానికి వేదిక. కానీ ఆ వెలుగుల జిల్లాలోని పల్లెల్లోనే కాకుండా పట్టణాల్లోనూ చీకట్లు అలుముకుంటున్నాయి. అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యంతో వీధి దీపాలు వెలగడం లేదు. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీలైన ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కాగజ్నగర్, బెల్లంపల్లి పట్టణాల్లో వీధి స్తంభాల నిర్వహణ గాల్లో దీపంలా మారిపోయింది. వర్షాకాలమైనందున చినుకు పడితే చాలు రోడ్లపై గుంతలు కనబడక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 14,000 వీధి స్తంభాలుంటే 3,500 వెలగడం లేదని అధికారులే చెబుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల పరిధిలో రాత్రైతే బయటకు రావాలంటేనే జనం వణుకుతున్నారు. చిమ్మ చీకట్లలో రోడ్లపై గుంతలు కనబడక వాహనదారులు ఇబ్బంది పడాల్సొస్తోంది. రోడ్డుపై ఎక్కడ ఏ గుంత ఉందో, ఎక్కడ పశువులు సంచరిస్తున్నాయో తెలియక ప్రమాదాలకు గురవుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాకాలం సీజన్ లో చూసినట్టయితే ఎక్కడంటే అక్కడ విద్యుత్ దీపాలు అనేటువంటి వెలుగక నానా అవస్థలు పడుతున్నటువంటి సందర్భం ఇక్కడ ఉంది. స్థానికంగా ఉండేటటువంటి కాలనీలలో చూసినా కొన్ని టర్నింగ్ పాయింట్ల దగ్గర అసలు కరెంటు స్తంభాలకు సరి అయినటువంటి విద్యుత్ దీపాలు లేక టర్నింగ్ల దగ్గర, అదేవిధంగా కొన్ని చోట్ల పూల మలుపుల దగ్గర పశువులు వాడుకొని ఉంటున్నాయి. అవి కూడా నైట్ లో కనబడక వాహన చోదకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. సకాలంలో చర్యలు తీసుకొని ఈ వీధి దీపాలు అనేటువంటిది ఉంచితే భారీ వాహనాలు కావచ్చు, నడుచుకుంటూ పోయే వాళ్ళకే కావచ్చు సౌకర్యవంతంగా ఉంటది. కానీ ఆదిలాబాద్ లో 49 వార్డులు ఉన్నాయి. సూర్యోదయం కాగానే వీధి దీపాలు ఆరిపోవాలి, చీకటి పడగానే వీధి దీపాలు వెలగాలి. కానీ ఇక్కడ ఆదిలాబాద్ లో ఎటు చూసినా 49 వార్డులు అంధకారం అనేది అలుముకొని ఉన్నది. పన్నులైతే ప్రజల నుంచి రాబడుతున్నది ప్రభుత్వం, కానీ ఎక్కడ చూసినా కానీ మరి అంధకారమే కనిపిస్తున్నది. పన్నులు వసూలు చేయడంతో పాటు మరి వీధి దీపాలు కూడా నిర్వహిస్తే బాగుంటది. ఈ కలెక్టర్ ఆఫీస్ రోడ్డు ఇక్కడ చీకటి ఉన్నది, మొత్తం ఏం కనిపిస్తలేదు. బండ్లు వస్తున్నాయి, ఏం లొందలు ఉంటాయి కూడా కనిపిస్తలేవు. ఇలా లైట్లు లేవు. సాయంత్రం కాగానే లైట్లు రావాలా కదా, లైట్లు అస్సలేవు. ఇది పరిస్థితి ఎట్లా ఆదిలాబాద్ ది? ఇలా ఏం చేస్తున్నారు, ఏం చేస్తలేరు. యాక్సిడెంట్లు అవుతున్నాయి. మా పరిస్థితి ఎట్లా? ఇంకా వర్షం పడుతున్నది, వర్షంలో ఏం కనిపించదు. ఇన్న ఇట్లా ఉన్నది, వేరే జాగాలో ఎట్లా మరి? ప్రజాప్రతినిధులు, అధికారులు సమీక్షలు చేయకపోవడంతో వీధి దీపాల నిర్వహణ గుత్తేదారులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇప్పటికైనా చిమ్మ చీకట్లు తొలగించాలని జనం విజ్ఞప్తి చేస్తున్నారు.